అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఏంటంటే సూపర్ అడ్మిన్ యూజ్ చేసి ఫీని క్రియేట్ చేయాలన్నమాట. ఫీ రికార్డ్స్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి టూ వీలర్ వచ్చిందనుకోండి బేస్ ఫేర్ వచ్చి ₹5. అలాగే త్రీ వీలర్ వస్తే బేస్ ఫేర్ ఈజ్ మనకి ₹10. అలాగే ఫోర్ వీలర్‌కి బేస్ ప్రైస్ ₹15. ఆ తర్వాత ఎవ్రీ 1 అవర్‌కి ₹2, ₹4, ₹6 అలాగే రెస్పెక్టివ్‌గా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. అది ఏ విధంగా మనం క్రియేట్ చేస్తాం అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను సూపర్ అడ్మిన్‌తో లాగిన్ అనేది అవుతున్నాను. ఓకేనా? 1 మినిట్. సో సూపర్ అడ్మిన్‌తో లాగిన్ అయితే నాకు ఇక్కడ టోకెన్ అనేది వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనేసంటే ఫీ రికార్డ్స్ అనేది క్రియేట్ చేద్దాం. ఓన్లీ సూపర్ అడ్మిన్ మాత్రమే క్రియేట్ చేస్తాడు ఫీ రికార్డ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇక్కడ నేను క్రియేట్ ఏపీఐ మనకుంది ఫీకి. ఓకేనా? సో జస్ట్ నేను వాక్ త్రూ చేస్తాను మీకు చూడండి. ఇది వెహికల్ టైప్ వచ్చి టూ వీలర్. నాకు బేస్ ఫేర్ వచ్చి 5. రేట్ పర్ అవర్ వచ్చి ₹2 అనమాట. సో ఇది నేనేం చేస్తున్నాను అంటే మీకు వాక్ త్రూ చేస్తాను ఒకసారి. మీకు ఆల్రెడీ సర్వర్ డాట్ జేఎస్ నుంచి యాప్ డాట్ జేఎస్కి వెళ్తాం. యాప్ డాట్ జేఎస్ నుంచి రౌట్స్కి వస్తాం. ఓకేనా? రౌట్స్లో కనుక తీసుకున్నట్లయితే మనకి వీక్ కూడా రౌట్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఆథరైజేషన్లో మనకి ఓన్లీ సూపర్ అడ్మిన్ మాత్రమే క్రియేట్ చేసుకోగలరు. ఫీ అనమాట. నెక్స్ట్ క్రియేట్ అనేది ఇది ఆప్షన్. ఓకే. ఇక్కడ మనం ఎందుకు ఇచ్చామని అంటే అడ్మిన్ కూడా క్రియేట్ చేసే యాక్సెస్ మనం కానీ ఇచ్చినట్లయితే ప్రస్తుతానికైతే ఇవ్వలేదు. ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మనం ఆ కండిషన్ కూడా ఇక్కడ ఉంది మీకు తెలుసు ఆల్రెడీ. ఓకేనా? సో సూపర్ అడ్మిన్కి చెక్ చేస్తాం. మనది ఇప్పుడు మనం సూపర్ అడ్మిన్తో లాగిన్ అవుతాం కాబట్టి మనం నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతాం. సో నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతే కనుక మనకి కంట్రోలర్కి వెళ్తాం. ఓకేనా? ఇన్పుట్ వ్యాలిడేషన్ మీకు తెలుసు ఆల్రెడీ, నేను చెప్పట్లేదు. సో కంట్రోలర్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్వీస్లో ఓకేనా సర్వీస్ నుంచి క్రియేట్ ఫీలోకి వెళ్తాం. ఇది జస్ట్ మనం ఏంటంటే ఓన్లీ డూప్లికేట్ చెక్ అనేది చేస్తాం. ఈ వెహికల్ టైప్తో ఆల్రెడీ మనం ఫీ ఉందా లేదా అనేది డూప్లికేట్ చెక్ మాత్రమే చేస్తాం. ఒకవేళ ఎగ్జిస్ట్ అయి ఉంటే కనుక ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉందని చెప్తాం. లేకపోతే కనుక క్రియేట్ చేస్తాం. ఇది ఓన్లీ బిజినెస్ లాజిక్, అంతకంటే ఇంకేం పెద్ద బిజినెస్ లాజిక్ ఇందులో లేదు. ఓన్లీ ఎగ్జిస్టింగ్ అంటే డూప్లికేట్స్ మనం క్రియేట్ చేయకుండా ఉండడం కోసం అంతే. సో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం మూడింటికి. ఇది టూ వీలర్ అనమాట. టూ వీలర్కి నేను బేస్ ఫేర్ ₹5 అండ్ ఎవ్రీ అవర్ కూడా ₹2 మళ్ళీ ఛార్జ్ చేస్తున్నాను. ఓకే, నేను సెండ్ చేస్తాను. సూపర్ అడ్మిన్ టోకెన్ యూజ్ చేస్తున్నాను అంటే నేను సూపర్ అడ్మిన్ అనమాట ఇప్పుడు. సో నేను సెండ్ చేశాను. నేను డైరెక్ట్ ఓన్లీ బిజినెస్ లాజిక్ పెట్టాను. రిమైనింగ్ థింక్ మీకు తెలుసు కాబట్టి. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేస్తుంది. సో ఎగ్జిస్ట్ అయ్యి లేదు. సో మనకి ఏమైందంటే క్రియేట్ అయ్యింది. ఒకవేళ ఎగ్జిస్ట్ అయ్యి ఉంటే ఏమవుతుంది, ఇదే మళ్ళీ క్లిక్ చేస్తున్నాను చూడండి, సేమ్ ఇది. సో నాకు ఆల్రెడీ రికార్డ్ ఇప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉంది. సో మనకి ఏమైనా వస్తుందంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది. 409 కాన్ఫ్లిక్ట్ ఫీ ఫర్ దిస్ వెహికల్ టైప్ ఈస్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్. ఓకే, అదేవిధంగా మిగతా రెండింటికి కూడా మనం క్రియేట్ చేసేద్దాం. సో ఒక పని అయిపోతుంది. సో త్రీ వీలర్కి నేను బేస్ ఫేర్ ₹10 ఇచ్చాను. పర్ అవర్కి ₹4 ఛార్జ్ చేస్తాను. ఓకే, నేను సెండింగ్ ద రిక్వెస్ట్. ఓకే, మళ్ళీ వెహికల్ టైప్ని చెక్ చేస్తున్నాం. ఈసారి ఇది లేదు. సో మనకి క్రియేట్ అయింది. అదేవిధంగా ఫోర్ వీలర్. ఓకే, యాజ్ ఆఫ్ నౌ నేను ఓన్లీ ఇవి మాత్రమే నేను సింప్లిసిటీ కోసం ఇది మాత్రం పెడుతున్నాను. మీరు ఏం చేస్తారంటే ఇంకా బిజినెస్ రిక్వైర్మెంట్ లెట్ సపోజ్ నేను ఇక్కడ ఓన్లీ 1 అవర్కి ఇచ్చాను, మీరు డే వైజ్ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. అదేవిధంగా హెవీ వెహికల్స్కి కూడా మీరు పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు. సో ఇలాంటి బిజినెస్ యూస్ కేసెస్ ఏవైతే ఉంటాయో మీరు ఎక్స్టెండ్ చేయండి. నేను ఆఫ్ కోర్స్ ఈ సోర్స్ కోడ్ అనేది మీకు ఇస్తాను. సో యూ కెన్ ట్రై ఎట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. సో ఫోర్ వీలర్ కూడా మనం ట్రై చేసిద్దాం. సో ఫోర్ వీలర్ కూడా క్రియేట్ చేస్తాం. ఒకసారి డేటాబేస్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఫీస్ అనే కలెక్షన్ ఉంది. నేను జస్ట్ రిఫ్రెష్ చేస్తాను. సో మనకి టూ వీలర్కి బేస్ ఫేర్ 5. ఓకే, సారీ బేస్ ఫేర్ వచ్చి 5, పెర్ అవర్కి 2. ఓకే, అలాగే త్రీ వీలర్, అలాగే మనకి ఫోర్ వీలర్ మీకు కనిపిస్తుంది కదా, బేస్ ఫేర్ ఇక్కడ 15 అండ్ రేట్ పర్ అవర్ ఈజ్కల్ 6. సో ఈ విధంగా మనకి పార్కింగ్ లాట్ సిస్టంలో ఈ విధంగా మనం క్రియేట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. నెక్స్ట్ వీడియోలో మనం యూజర్ అనేవాడు ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేస్తాడు. మనం ఆల్రెడీ టికెట్ క్రియేట్ చేసాం కదా, ఈ ఫీ టేబుల్ని యూస్ చేసుకొని ఎన్ని అవర్స్ ఉన్నాడో ఎగ్జిట్ టైం ఫస్ట్ చూసుకుంటాడు. ఎగ్జిట్ టైము అది ఆ లాజిక్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.